తెలంగాణలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా తయారైందని, మూడేళ్లు ఎలా గడుస్తాయో అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చేగుంటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎప్పటికప్పుడు అన్ని శాఖలపై జిల్లా మంత్రి సమీక్షలు నిర్వహించేవారని, నేడు జిల్లా మంత్రి ఇన్ఛార్జి మంత్రులు కానీ రావడం లేదన్నారు. పాఠశాలలు ప్రారంభమైన సమీక్షలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ వికాస్ లాంటి పథకాలు పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లు ఉన్నాయన్నారు. ఇల్లు కడితే డబ్బులు మంజూరు చేయాల్సిన ప్రభుత్వం 60 గజాల ఇల్లే ఉండాలని నిబంధన పెట్టి ఇల్లు కట్టకుండా చేస్తున్నారని అన్నారు. యువకులకు ఉపాధి కల్పిస్తామని ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పాత లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ హయాంలో గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందిస్తే వాటిలో డీజిల్ పోయలేని దుస్థితి నెలకొందన్నారు. ట్రాక్టర్ల మెయింటెనెన్స్ చేయలేమని కార్యదర్శులు కలెక్టర్ల ముందు వాపోతున్నారని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యవహారాలు ఎట్లున్నాయంటే మరి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టున్నది పరిస్థితి. చెప్పేదేమో పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద కథలు, చేసేదైతే ఏం లేదు. ఇలా చాలా ఘోరమైన పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ళని పెట్టిండ్రు. ఆ ఇందిరమ్మ ఇళ్ళల్లో పోతే ఆ ఇళ్ళకి ఇదివరకు అసలు ఇన్ని రోజులు అవుతుంది పేరు పెట్టుకుంటా ఇదిగో వచ్చే ఏమో చేస్తామని చెప్పి ఏదో బూసి చూపిస్తుంది తప్ప చేసింది లేదు, పోయింది లేదు. మరి ఇందిరమ్మ ఇల్లు లీస్ట్ పెడితే లీస్ట్లో రానోళ్ళు కూడా ఇవ్వాలి. ఈ మన జిల్లాలోనే రామాయపేటనే మరి నాకు రాలేదని మనస్తాపం చెంది పాపం ఈ పేదోడు గైడ్ లైన్స్ లేక మరి అధికారులు ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఇవ్వద్దో కూడా వాళ్ళకి తెలుస్తలేదు. ఒకసారి అంటారు పెంకుటిల్లు అంటారు, ఒకసారి అంటారు టార్పాలు కప్పుకుంటా అంటారు, ఇంకోసారి అంటారు ఏం లేకపోతే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఇస్తామంటారు. మరి దీనివల్ల చాలామంది ఆశ కొద్దీ మరి కొద్దో గొప్ప బరంతులు నింపుకొని కొద్దిగా బేస్మెంట్ చేసుకున్న వాళ్ళకు మరి వస్తుందని ఆశతోటి కట్టుకుంటుంటే దానికి 68 గజాలే ఉండాలి. మరి ఇంతనే ఎప్పుడు ఉండాలి? ఎంత 600 స్క్వేర్ ఫీట్లే ఉండాలి. 1 ఫీట్ తక్కువ ఉండద్దు. 1 ఫీట్ ఏంది అసలు? అది అట్లుంటుందా? ఎక్కడన్నా వ్యవహారం అట్లుంటుందా? అట్లుండదు.